మెర్సీ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. మూవీ నాకైతే నచ్చింది. మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా తీశారు. స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ 2029 టైమ్ లైన్లో జరుగుతుంది. ఈ టైమ్ లైన్లో ఒక ఏఐ జడ్జిగా ఉంటుంది. డిటెక్టివ్ క్రిస్ రావెన్ తన భార్యను చంపాడని అరెస్ట్ చేసి ఏఐ జడ్జి ముందు ప్రవేశపెడతారు. అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి కేవలం 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది. 90 మినిట్స్ లోపు అతనిని తాను నిర్దోషిని ప్రూవ్ చేసుకోకపోతే తనకి ఉరిశిక్ష పడుతుంది. ఈ 90 మినిట్స్లో అతను తన భార్యను చంపలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, ప్రతి ఒక్క విషయాన్ని క్యాప్చర్ చేసే ఏఐ అతనికి ఎలా సహాయపడింది, చివరికి అతను ప్రూవ్ చేసుకోగలిగాడా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి థ్రిల్లింగ్గానే వెళ్ళింది. మూవీలో అనవసరమైన సీన్లు లేకుండా చాలా బాగా తీశారు. తను కూర్చున్న చోటు నుంచే తన భార్యను చంపలేదని ప్రూవ్ చేసుకోవడానికి అతను చేసే ప్రతి ప్రయత్నం కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం టెన్షన్ బిల్డ్ చేసి ఉంటే ఇంకా హైలైట్ ఉండేది. క్లైమాక్స్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెట్టుంటే చాలా బాగుంది అనిపించింది. సినిమాటోగ్రఫీ యావరేజ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్గా చేసిన క్రిస్ ప్రాట్ చాలా బాగా చేశారు. రెబెకా ఫెర్గసన్ ఏఐగా తన వాయిస్తో చాలా బాగా చేశారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే హాలీవుడ్ సైఫై థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి, అలాగే కొత్త కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. రెగ్యులర్ ఆడియన్స్కి ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.